హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కవిత కోలంపాటి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇదైతే థర్స్డే అనమాట. ఇంకా బాబుకైతే 4 డేస్ అయింది. కొంచెం అయితే పర్వాలేదండి, ఆడుకుంటున్నారు. కొంచెం ఎనర్జీగానే ఉన్నాడు, మరి డల్గా అయితే లేడు. బాబు అయితే ఆడుకుంటున్నాడు కొంచెము. ఇంకా మా సైడ్ అయితే కళ్ళు తాగిపిస్తారండి అమ్మవారు పోసినప్పుడు. కొంతమంది అయితే తాగిచ్చరు. మరి మీ సైడ్ తాగిస్తారో లేదో కొంచెం కామెంట్ చేయండి అబ్బా, తెలుసుకుంటా. ఇంకా ఈరోజు అయితే హరి కూడా ఇంటి దగ్గరే ఉన్నాడు. మామూలుగా ఎల్లబుద్ధి అవ్వలేదనేసి ఉన్నాడు అంతే. ఇంక ఇక్కడైతే బాబుకి కొంచెం ఇవి సాబుదానా అంటారు కదా, మనమేమో సగ్గుబియ్యం అంటాం. ఇంకా మామూలుగా అయితే సాబుదానా అంటే కూడా కొంతమందికి తెలుస్తుంది. అవైతే నానబెట్టుకుంటున్నా, పాపకు కొంచెం కాసేసి ఇద్దాంలే అనేసి. కొంచెం చలవ చేస్తుంది కదా ఇవైతే, అందుకనేసి. ఇంకా మాకైతే గోంగూర పచ్చడి చేద్దాము, పచ్చిమిర్చి వేసి చాలా రోజులు అయిందనేసి అది చేసుకుంటున్నా. ఇంకా కర్రీస్ కూడా ఏం వండుకోవాలనిపించట్లేదు. ఇంకా బాబు అట్లా ఇదిగా ఉండేసరికి ఎవరికి అది తినాలి ఇది తినాలని ఎవ్వరూ అంత ఇదిగా లేరు. ఇంకా బాబు పరిస్థితి అయితే ఇలాగ ఉందన్నమాట. బాగా పెద్దగా కాయలు కాసినవి అయితే అలాగే ఉన్నాయి, కొంచెం కూడా మారలేదు. కానీ కొంచెం కొద్ది కొద్ది చిన్న చిన్న కాయలు అయితే బాగా అణిగిపోయి ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా. ఇలా కొన్ని అయితే బాగానే అణిగిపోయినాయి, ఆ రెడ్గా ఉన్నాయి కదా అణిగినాయి. బాగా కాయలు కాసున్నాయి అయితే అనగలేదు, కొంచెం నల్లబడ్డాయి అంతే. ఇంకా ఒక 7 డేస్కి అట్లా మొత్తం తగ్గిపోద్దేమో అనుకుంటున్నా నేనైతే. ఇక్కడ బాగా క్లియర్గా కనిపిస్తుంది చూడండి, అన్నీ నల్లగా అయితే అయినాయి అనమాట. అంటే ఇంకా పూర్తిగా తగ్గిందని కాదు, కొంచెం నల్లబడ్డాయి, అంటే వాడినట్టు అయినాయి అనమాట. ఇంకా పర్వాలేదు, తగ్గిపోద్దని ఇది వచ్చింది నాకైతే. ఇంకా బాబు అయితే ఫేస్ మీద కూడా వచ్చినాయండి, ఇగో ఫేస్ మీద కూడా ఇట్లా చిట్లినట్టు అయిపోయినాయి. పర్వాలేదు, తగ్గిపోద్ది. కానీ స్నానం అనేది ఉండదు కదా, దానివల్ల చాలా అయితే డల్ అయిపోతారు ఫస్ట్. ఎవరిమైనా అంతే కదా, మనం కూడా డెలివరీ అయినప్పుడు స్నానం ఉండదు కాబట్టి ఫస్ట్ వీక్ అయిపోతాం. ఇక్కడైతే రోట్లో నూరుదాం పచ్చడి అనేసి రోలు అయితే కడుక్కుంటున్నా. ఈరోజు అయితే మళ్ళీ స్టార్ట్ చేశారండి, పక్కన బిల్డింగ్ పడేసి కడుతున్నారని చెప్పాను కదా. ఈ మధ్య అయితే కొంచెం గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఇంట్లో అయితే పెట్టుకుందాం అనుకున్నా. ఇంక ఇంట్లో పిల్లలు పడిపోవచ్చు, లేదంటే అదైనా పడవచ్చు, ఎందుకు వచ్చిందిలే అనేసి ఇంకా అక్కడే అయితే తొందరగా కడిగేసుకుంటున్నా. ఈలోపు గోంగూర అయితే మంచిగా ఉడికిపోయింది. ఇంక ఇక్కడ వేసి నూరుకోవడమే అనమాట. గ్యాస్ కూడా ఏంటో ఆపేస్తున్నారంట కదండి. మీ ఇంట్లో గ్యాస్ ఒకవేళ లేకపోతే తొందరగా ఆర్డర్ పెట్టుకొని తెచ్చేసుకోండి. మేమైతే సాయంత్రం పొద్దునైతే వెళ్ళాడనమాట హరి. వాళ్ళు ఏంటో కొంచెం ఇష్యూ ఉందని చెప్పి ఈవినింగ్ రమ్మన్నారు. ఈవినింగ్ అయితే వెళ్ళి తెచ్చేసుకోవాలి. ఏంటో ఒక దాని మీద ఒకటి ఏదో ఒక ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి 26లో మాత్రం. ఇంక ఈరోజు మార్నింగ్ నుంచి అయితే ఫుల్గా ఇంజక్షన్ స్టవ్స్ ఉంటాయి కదండి, అవి అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉందన్నమాట పొద్దున్నుంచి. మేము కూడా చాలా సెర్చ్ చేస్తున్నాము. ఇంకా విజయవాడలో అయితే ఎక్కడ లేవని చెప్పేసి చూపిస్తుంది. ఇంకా వైజాగ్లో మా మరిది ఉంటారు, ఆయనకైనా చెప్పాము చూడమని చెప్పి. ఇంకా చూస్తున్నా అన్నారు. నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికైతే ఇంకా అబ్బాయి ఫోన్ చేయలేదు. అది దొరికిద్దో లేదో. అది ఉంటే చాలా సేఫ్టీ అనమాట. మనకి గ్యాస్ ఒకవేళ అందకపోయినా అది ఉంటే చాలా సేఫ్టీ మనకి, ఇంకా ఫుడ్కి ఇబ్బంది ఉండదు అనేసి. ఇంక ఇక్కడైతే పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర అయితే వేసి నూరేసుకుంటున్నా. బాగా మెత్తగా నూరిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసేసి బాగా దంచుకున్న తర్వాత గోంగూర వేసేసుకోవడమే. చాలా ఈజీ అండి ఇది కూడా. గోంగూర మనకి హెల్త్కి చాలా మంచిది కదా, నేనైతే ఎక్కువగానే వాడుతూ ఉంటా. ఇంకా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. రోట్లో నూరిన పచ్చళ్ళు మీకు ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. కానీ నేనైతే చాలా గ్యాప్ ఇచ్చేసా, అదే పని జరుగుతుందని చెప్పాను కదా. రోటికి బాగా దుమ్ము పట్టేస్తుంది. మనం ఇప్పుడైతే కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి తొందరగా నూరేసుకున్నా. ఇంకా డైలీ అయితే అంత ఖాళీ కూడా ఉండదు, బాగా దుమ్ము వచ్చేస్తుంది అనమాట. ఇంకా దుమ్ములో నూరుకోవడం ఎందుకులే అని మిక్సీ పట్టేస్తున్నా. గోంగూర పచ్చడి మాత్రం ఖచ్చితంగా రోట్లోనే నూరుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇల్లు అయితే క్లీన్గా పెట్టొద్దని చెప్పారండి, ఎక్కడవక్కడే చిరాకుగా ఉందన్నమాట. అయితే అలా ఉంటేనే తొందరగా అమ్మవారు అయితే దిగిపోతారంట.
మనం నీట్గా శుభ్రంగా పెట్టుకొని ముగ్గులు అవి వేసుకుంటూ ఉంటే అమ్మవారు వెళ్ళరంట. ఇంకా బాగుందిలే అని చెప్పేసి అలాగే ఉంటారంట. ఇంకా దానికోసం అయితే ఇల్లంతా చిరాకుగానే ఉంది. ఇంకా పక్కనే పని జరుగుతుంది కదా, ఇంకా అసలు చెప్పకూడదులేండి, అంత చిరాకుగా ఉంది ఇంట్లో. ఇంకా పాపకైతే మార్నింగ్ నుంచి వామిటింగ్స్ అవుతున్నాయి, ఎందుకో తెలియడం లేదు. ఇంకా దిష్టి తీసేసానులేండి, కొంచెం తగ్గింది. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా తినేసింది. ఈ గోంగూర అయితే తెచ్చి వారం రోజులు అయితే అయ్యిందండి. నేనైతే అది చూడలేదన్నమాట. అది లోపల ఉంది. చాలా వరకు ఆకులు అయితే కొంచెం పాడైపోయి ఉన్నాయి. అవన్నీ ఏరి తీసేసేసరికి చాలా టైం అయితే పట్టేసింది నాకు. అందుకే ఆకు కూడా కొంచెమే ఉంది. మామూలుగా ఎండుమిర్చితో చేసింది అయితే బాగా ఇష్టంగా తింటారు మా ఇంట్లో. ఇదైతే కొంచెం తక్కువే, కానీ ఎప్పుడూ అదే ఇది కాదు కదా, అప్పుడప్పుడు ఇది కూడా చేసుకోవాలి. నాకైతే చాలా ఇష్టం ఇది. బాగానే తింటారు, కానీ అదైతే కొంచెం ఇష్టంగా తింటారనమాట. అయితే బాగా దుమ్ము పట్టేసింది, క్లీన్ చేసుకుందాం, ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం మండే రోజు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ కల్లా బాబుకి అయితే అమ్మవారు వచ్చేసిందండి. ఇంకేం చేస్తాం, తప్పదు కదా, పరిస్థితులను బట్టి మనం కూడా అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి. ఇంకా బాబుకి అయితే స్నానం అయిపోయిన తర్వాత మంచిగా వీడియోస్ అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. మరి ఎలా వద్దో చూడాలి. ఉల్లిపాయ అయితే నేను పక్కనే దంచుకుంటాను అండి, పచ్చళ్ళలో వేసి అయితే దంచను. అంటే గట్టిగా ఏదైనా నూరే పని అయితే దాంట్లో వేస్తాను, కానీ ఇట్లా కొంచెం పలచగా ఉన్నప్పుడైతే పక్కనే వేస్తాను. ఎందుకంటే నాకు పైన పడొద్దని భయము. పక్కనే వేసి దంచుకొని ఊరికే లైట్గా అలా దంచుతాను అంతే, మరీ చితిమేయను. ఆంధ్ర వాళ్ళకి ఊరగాయ పచ్చళ్ళ కంటే ఎక్కువగా ఇలా నూరుకున్న పచ్చళ్ళే ఇష్టం ఉండేది కదా. ఖచ్చితంగా ఎప్పుడూ ఏదో ఒక పచ్చడి అయితే ఇంట్లో ఉండాల్సిందే. మా ఇంట్లో కూడా అంతే. ఈరోజు పచ్చడి నూరానంటే రేపు ఒక్కరోజు వదిలేస్తాను, మళ్ళీ ఎల్లుండి నూరాల్సిందే. ఎప్పుడూ ఏదో పచ్చడి ఉండాలి. అయినా పచ్చళ్ళు ఉంటే కూడా బాగా కలిసి వస్తుందిలేండి ఇంట్లో. అంటే ఏ కూర లేకపోయినా గబానా వేసుకొని తినేయచ్చు, అలా కలిసి వస్తుంది అంతే, డబ్బుల పరంగా కాదండి. మీరు అలా అనుకోమాకండి. మళ్ళీ వీడియో చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అబ్బా. మీ లైక్తో వీడియో అయితే ముందుకెళ్ళిద్ది అనమాట. ఇంకొంతమంది అయితే వీడియో చూస్తారు, నాకు కొంచెం యూజ్ అవుద్ది. ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి వెళ్ళిపోండి. ఇంకా నైటీస్ గురించి అయితే అడగమాకండి అబ్బా. నేను పిల్లోడికి బాగోలేదు కదా, నేనైతే ముస్తాబై తిరగలేను. ఇంకా బాబు స్నానం అయిపోయిన తర్వాత అయితే ఖచ్చితంగా నైటీస్లో అయితే కనిపించను. కంపల్సరీ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తాను. దయచేసి ఈ స్నానం అయిపోయిన దాకా అయితే కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి ప్లీజ్. ఇక్కడైతే టేస్ట్ చేస్తున్నాను అనమాట, అది స్పూన్కి రావడమే లేదు. పచ్చడి బాగానే ఉందిలేండి, ఆల్రెడీ టేస్ట్ చేశాను కాబట్టి ముందే చెప్పేస్తున్నా, బాగానే ఉంది. కొంచెం ఉప్పు అయితే కొంచెం తక్కువే వాడమన్నారు, అందుకోసం కొంచెం తక్కువే వాడుతున్నా. అంటే అమ్మవారు పోసిన బాబే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఇంట్లో కొంచెం ఉప్పు కారాలు తక్కువ తినాలంట. దానికోసం అయితే ఉప్పు కొంచెం తగ్గించే వేసాను. నా జుట్టు చూసి అయితే నా ఫ్రెండ్స్ కొంతమంది అయితే నాకు కాల్ చేశారనమాట. నీకు చాలా పెద్ద జుట్టు ఉండేది కదా, ఏంటి చిన్న జుట్టు అయిపోయింది ఏంటని. అంటే వాళ్ళకి తెలియదు కదా, నేను పాపకి వెంట్రుకలప్పుడు నేను కూడా ఇచ్చేసాను అనమాట. నేను పాప పుడితేనే వెంట్రుకలు ఇచ్చుకుంటా అని చెప్పేసి అనుకున్నా. ఇంకా పాప పుట్టింది, అలాగే ఇచ్చుకున్నా. ఇంకా అందుకని చిన్న జుట్టు ఉంది. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి, ఇంకా తినేసేయడమే. అంటే మేము తినేసరికి అయితే 3 అయిపోయిందిలేండి. ఏంటో మాట్లాడుకుంటే అలా లేట్ అయిపోయింది. ఇంకా బాబుకి అయితే తినకూడదంట కదా గోంగూర పచ్చడి. అంటే గోంగూర కానీ ఏదైనా మామూలుగా గోంగూర, శనగపిండి, వంకాయ ఇవేవి తినకూడదంట. కూరగాయలు కూడా అన్నీ పెట్టొద్దు అని చెప్పేసి అన్నారు. ఇంక ఈ పూటకైతే తినేసేయమన్నా. బాబుకైతే చాలా కష్టంగా ఉంది ఊరికే మజ్జిగన్నం తినాలంటే. కొంచెం కారం పొడేసి నెయ్యి వేసి కలిపిచ్చేసా, తినేసాడు. ఇంకా అది అయిన తర్వాత అయితే మజ్జిగ కలిపేసి నేనే పెట్టేసా, తినేసాడు అనమాట. ఫుడ్ నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతున్నాడు, అంటే నాన్ వెజ్ కావాలని అడుగుతున్నాడు. మా సైడ్ అయితే అలా పెట్టరండి అసలుకి నాన్ వెజెస్ అనేది. ఇక్కడైతే అమ్మవారు పోసినప్పుడు, అంటే అమ్మవారు పోసిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం అడిగితే అది ఇచ్చేయండి, ఏం అడిగితే అది పెట్టండి ఫుడ్ అనేసి అంటున్నారు. కానీ నాకైతే పూర్తిగా తెలియదు. మా సైడ్ అయితే అలా పెట్టారండి, నాన్ వెజ్ అనేది అస్సలు తగలనియరు, ఇంట్లో కూడా వండరు.
ఇక్కడైతే అలా అంటున్నారు. మీకేమైనా తెలిస్తే అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాబు అయితే బాగా అడుగుతున్నాడు నాకు నాన్ వెజ్ కావాలి అనేసి. మరి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మీకేమన్నా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి అబ్బా. ఇక్కడైతే సగ్గుబియ్యం ఉడికించేసుకుంటున్నా బాగా. ఇంకా దీంట్లో పంచదార అయితే వేయను, అంత మంచిది కాదనేసి. బెల్లం అయితే ఉంది, అదైతే వేసేసుకుంటా బాగా ఉడికిన తర్వాత. పాలు వేసుకుందాం అనుకున్నా, ఇంకా పాలు కూడా వేడనేసి ఇవ్వలేదన్నమాట. బెల్లం కూడా వేడే అనుకోండి, కానీ తీపి లేకుండా అసలు పిల్లలు తినలేరు కదా, కొంచెమైనా లేకుండా. అందుకని అయితే చాలా లైట్గానే వేసి, ఎక్కువ కూడా వేయలేదు బెల్లం అయితే. కొంచెం చిటికెడంత సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నా. మీకు చూసేదానికి అట్లా ఇంకా ఉడకనట్టు అనిపిస్తుంది, కానీ మంచిగా ఉడికింది. అంటే తినే టైంకి అది మంచిగా మగ్గిపోయిందనమాట. ఇంకా పాప అయితే బెల్లం అడిగింది, అందుకే ఇస్తున్నా. బెల్లం పౌడర్ ఉండే అదైతే ఇస్తున్నా అనమాట. ఆల్రెడీ అమ్మాయి చేతిలో పట్టుకొని ఉంది, నాకు తెలియదు అది, నేను లేదేమో అనేసి ఇస్తున్నాను. అదిగోండి మళ్ళీ ఆ చేతిలో వేసుకొని జాగ్రత్తగా దాచుకుంటుంది. కొంచెం కొంచెం తినిద్ది, ఇంకా మనుషులతో పని లేదు. ఎక్కడైనా సపరేట్గా పక్కన కూర్చొని తింటూ ఉండిద్ది. ఇంకా బాబుకైతే వేసి ఇచ్చేస్తున్నానండి. నా బాబుని చూస్తే మాత్రం చాలా బాధగా ఉంది, చాలా వీక్ అయిపోయాడు. అసలు ఏమీ ఫుడ్ లేదు, కడుపు నిండా తినడం లేదు. పాపకు కూడా అయితే వేసి ఇచ్చేసా, తినేస్తుంది ఆవిడ. మన వీడియోస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. వీడియోస్ అన్నీ చెక్ చేయండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చేసి అయితే వెళ్ళిపోండి, నాకైతే యూజ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకు మళ్ళీ వస్తాను. బై.